ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కార్మికులకు పని గంటలను 8 నుండి 10 గంటలకు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ సిఐటియు తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం ధవళేశ్వరంలో స్థానిక కాటన్ బ్యారేజ్ వద్ద ఆదివారం ఉదయం సిఐటియు ఆధ్వర్యంలో పని గంటలు పెంచుతూ రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన కార్మిక వ్యతిరేక బిల్లును ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్ మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ లోని అంశాలను రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అమలు చేయడాన్ని ఖండించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సెప్టెంబర్ 19న ఎన్డీఏలో భాగంగా ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ సభ్యులందరూ ఫ్యాక్టరీలు మరియు షాపులు మరియు సంస్థలో పనిచేసే కార్మికుల పని గంటల పెంపును ఆమోదించారని తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీలో కార్మిక వర్గానికి వ్యతిరేకంగా పని గంటలను పెంచుతూ కనీస వేతనాలు పెంచకుండా కార్మికులను యథేచ్ఛగా దోపిడీ చేసుకోమని యజమానులకి వదిలేసినటువంటి కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని సిఐటియు సంఘంగా తూర్పుగోదావరి జిల్లా కమిటీగా వ్యతిరేకిస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కమిటీ టి అరుణ్ గారిని కోరుతున్నాం. రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం నిన్న శాసనసభలో ఈ రాష్ట్ర కార్మిక వర్గానికి తీవ్రమైన నష్టం చేసేటువంటి ఒక బిల్లుకి సవరణలు చేసింది. ఆంధ్రప్రదేశ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ సవరణల బిల్లు 2025, ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్టరీస్ యాక్ట్ సవరణ బిల్లు 2025 తీసుకొచ్చి అనేక వందల సంవత్సరాలుగా కార్మిక వర్గం పోరాడి రక్తాన్ని చిందించి సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని యజమానులకు అనుకూలంగా చేస్తూ 10 గంటలకి మార్పు చేస్తూ చట్టాన్ని సవరణ చేసింది. దాంతోపాటు ఇవాళ కార్మిక వర్గానికి అనేకమైనటువంటి హక్కులు తెచ్చినటువంటి చట్టాలని యజమానులకు అనుకూలంగా భవిష్యత్తులో కూడా మార్పు చేస్తామని చెప్పిన శాసనసభ వేదిక కార్మిక శాఖ మంత్రి మాట్లాడుతూ చెప్పారు. దాదాపుగా ఈ దేశంలో కార్మిక వర్గం ప్రపంచంలో ఉన్నటువంటి కార్మిక వర్గం స్ఫూర్తితో చికాగోలో జరిగినటువంటి పోరాట స్ఫూర్తితో అనేక మంది యొక్క రక్త తర్పణతో 8 గంటల పని విధానం వచ్చింది. ఇవాళ పని గంటలు 10 గంటలకు పెంపుదల చేయటం అంటే కార్మిక వర్గాన్ని యాజమాన్యానికి కట్టు బానిసలుగా మార్చడం తప్ప మరొకటి కానే కాదు. ఈ రాష్ట్రంలో దాదాపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన అనంతరం ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీస వేతనాలని కాంట్రాక్ట్ కార్మికులకి పెంపుదల చేస్తూ ఒక్క జీవో కూడా రాలేదు. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక చట్టాలని యజమానులకు అనుకూలంగా మార్పు చేస్తూ సవరణలు తీసుకొచ్చారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్ల పేరుతో తీసుకొచ్చినటువంటి చట్ట వ్యతిరేకమైనటువంటి సంస్కరణల్ని ఆంధ్ర రాష్ట్రంలో దొడ్డిదోవన శాసనసభల్లో బిల్లులు మార్పులు చేస్తూ అమలు చేయాలని చెప్పని ఇవాళ కూటమి ప్రభుత్వం చూస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం కార్మిక ప్రయోజనాల్ని యజమానులకి తాకట్టు పెడతా ఉంది. కార్మిక వర్గం అంతా దీన్ని గ్రహించండి. పని గంటల్ని తిరిగి 8 గంటలకు పునరుద్ధరించే వరకు ఈ శాసనసభ చేసినగా చట్ట సవరణని వెనక్కి తీసుకునే వరకు కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాలని చెప్పని సిఐటియు తూర్పుగోదావరి జిల్లా కమిటీ తరఫున జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే కాలంలో ప్రతి పారిశ్రామిక ప్రాంతంలోని ప్రతి షాపు దగ్గర ఈ 10 గంటల పెంపుదలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడాలని చెప్పని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.